హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే నారాజు కలర్స్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఇక లోపల ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు వీడియో ద్వారా నేను చూపిస్తా. ఫస్ట్గా అయితే ఒక్కొక్క మోడల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్గా చూస్తున్నాం లోపలికి వెళ్ళి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక కాళీపాక కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, ఎంత బ్రహ్మాండంగా ఉందో గణేశుడిది. అండ్ అలానే ఇక్కడ ఇంకో మోడల్ గణేష్. ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు ఆవులు అండ్ ఇది నాగలి అంటారు చూసినలా, నాగలి. ఇక్కడ నాగలి దున్నుకుంటూ వెళ్తుంటారు చూసినలా పొలాలలో. ఆ కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఇక్కడ చాలా యూనిక్ మోడల్స్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. మీకు ప్రతి ఒక్క మోడల్ అయితే నేను చూపిస్తా. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మన గుడ్డలి పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం గుడ్డలు అయితే ఉండడం జరిగింది. ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 10 to 12 feet మధ్యనైతే ఉంటుంది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ ఇవన్నీ. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే రెండు చేపల పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశునికి. ఇక్కడ కింద వచ్చేసి నాకు తెలిసి టాప్ బేల్ అనుకుంటున్నా. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్న. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఇంకా చాలా ఫినిషింగ్ వర్క్, ఇంకా చాలా పని ఉన్నది. ఇక మీకు తెలిసింది కదా. మేబీ ఈ గణేషన్ హైట్ వచ్చేసి మీకు 10 feet అయితే ఉండడం జరుగుతుంది. చూడండి. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న సింహం అండ్ లెఫ్ట్ సైడ్న మూషికుడు కూడా ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది, అది చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే కిరీటం బ్యాక్ సైడ్న త్రిశూలం అండ్ డమ్రుకం అండ్ నాగపాము కూడా ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఈ గణేశుడు ఇంకా ఏంటంటే ఎగ్జాక్ట్లీ హైట్ అయితే నేను చెప్పా, ఎందుకంటే స్టాండ్ లేదు. మేబీ ఇంకా కింద స్టాండ్ పెడతారేమో నాకు తెలియదు. దానికోసం మీకు హైట్ అయితే నేను చెప్పలేకపోతున్నాను. అండ్ ఇంకో గణేశునికి అయితే చూపిస్తాను మీకు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మన నాగలు ఉంటాయి కదా, నాగలి. ఆ నాగలిలో అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉండడం జరిగింది. గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని ఉన్నది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ ఇవన్నీ. ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్, మేబీ అది గిటార్ అనుకుంటున్నాను, ఏంటిదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, ఈ గణేశుని హైట్ వచ్చేసి 7 feet అయితే ఉంటుంది. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే డమ్రుకం వాయిస్తుందో. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం కింద చూసుకుంటే హంసలు అయితే ఉండడం జరిగింది. హంసల పైన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ ఇట్లా చూడండి. ఇంకా అంటే మేబీ ఇంకా వీళ్ళు ఏమన్నా డిజైనింగ్ ఇట్లా ఏమైనా పెడతారేమో నాకు తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్న మూషికుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ ఉండడం జరిగింది. చూడండి, ఇంతకుముందు మనం చూసాం కదా మొత్తం ఆవులు అండ్ ఇట్లా నాగలి పట్టుకొని గణేశుడు పోవడం చోట్లో. అలానే ఇక్కడ ఏమేమి మోడల్ గణేశులు ఉన్నాయి ఏంటి అని మాత్రం ఇక్కడ కూడా మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు పర్వతం పైన కూర్చొని ఉండడం జరిగింది. మన పులి చర్మం ఉంటాయి కదా, కింద పులి చర్మం. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. హెయిర్స్ కూడా చూడండి, మొత్తం శివునికి ఏ విధంగా అయితే హెయిర్స్ ఉంటాయో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఒక చేతిలో త్రిశూలం అండ్ ఒక చేతిలో గుడ్డలు అయితే ఉండడం జరిగింది. చూడండి, మేబీ గణేశుని హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet పైన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ గణేష్ ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ ఇంకో మోడల్ గణేష్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏంటిదో
మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేనైతే మీకు అడుగుతున్నా. అండ్ అలానే మనకు గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్స్ ఏమైనా ఉన్నాయని మాత్రం టోటల్గా చూద్దాం మనం. ఫ్రెండ్స్, మన నారాజ్ కలర్స్లో మాత్రం టోటల్గా ఇక్కడ ఏమేమి మోడల్స్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపించా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ కొత్త ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి, ఆన్ చేసి పెట్టుకోండి, క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.